చికెన్ అయితే రెడీగా పెట్టేసి ఉంచాను. కారం ఓకే. రమ్మా చిన్నోడా బాగా ఇదేదో బాగుంది కదా అరిక, ఇలాగే చేసేసుకోవాలంట. చలి కాసుకోవడానికి బాగుంది, వెచ్చగా ఉంది కదా. అది నువ్వు చెప్పట్లేదు, మింగేస్తున్నావు. అది అక్కడ కాపలా హారికని పెట్టాను, పాలు ఇట్టే పొంగొచ్చేస్తున్నాయని. మొత్తానికి ఇడిపోయింది చూడండి. కొండలో వండేవన్న మాటే కానీ మొత్తానికి చికెన్ చూసారా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి ఈరోజు అయితేనే. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అనుకుంటారేమో, ఇప్పుడు ఎప్పుడు చేయలేదు, కొత్తగా ట్రై చేస్తున్నాను. బాగుంటుంది కర్రీ, మాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా ఉంటుందో టేస్ట్ అని. నువ్వు? నేనైతే అది స్టార్ట్ చేసే ముందు జరిగే ప్రాసెస్ కోసం ఆలోచిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ తెలుసా. ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. శీతాకాలం చలిగా ఉంటుంది కదా, శీతాకాలంలో మన సబ్స్క్రైబర్స్ కోసం మనం చేస్తున్న మంచి రెసిపీ ప్లస్ ఎంజాయ్మెంట్ చూడడానికి వాళ్ళకి కూడా. ఇదిగోండి, నేనైతే ముందు చపాతీ చేసేసాను. చపాతీ చేయలేదు, చపాతీ పిండి కలిపేసి పక్కన పెడుతున్నాను. మరి మసాలా ఆడుకోవాలి కదా, మసాలా ఆడుకోవడానికి మిక్సీ అవసరం కాబట్టి ముందు మీకు మిక్సీ చూపించేస్తున్నాను. అగరా వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి 2 years వారంటీ ఉంటుంది, 3 jars ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి ఎంత కావాలితే అంత కూడా క్లిక్ చేసుకుని మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. లో కానీ మీడియం కానీ హై స్పీడ్ ఉంటుంది. పప్పు రుబ్బుకోవడానికి, అలాగే చట్నీ చేసుకోవడానికి, ఇలా మసాలా ఆడుకోవడానికి నేనైతే వాడుతున్నానండి. ఇదిగోండి, ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసి ఉంచాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 2 years వారంటీ అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. మసాలా పొడి కూడా ఆడేసి పక్కన పెట్టాను చూడండి. ఇది కూడా మసాలా కూడా ఈ చిన్న దాంట్లోనే ఆడేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఆనియన్స్ కట్ చేశాను, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా మనకి అసలు టాస్క్ ఎక్కడుందో తెలుసా అండి. ఇది కలకత్తా స్పెషల్ అని చెప్పచ్చు నేను విన్నదైతేనే. సరే మనం ఎందుకు చేసుకోకూడదు, కేరళ చేసేసాం, చెన్నై చేసేసాం, మన చుట్టుపక్కల రాయలసీమ వంటలు తినాలంటే ఆ ప్లేస్నే విజిట్ చేయక్కర్లేదు, ఇంట్లో కూడా నేర్చుకుని చేయొచ్చు. అవును, అదొక సరదా. మనం ఫ్యామిలీతో గడపాలి ఫ్రీ టైంలో అనుకున్నప్పుడు ఇలా సండే, ఈ చలికాలంలో ఈ వెదర్లో సండేలో బార్బిక్యూ పొయ్యి ఉంటే చాలు, దాని మీద రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అదే మా హారికే చూపిస్తానంది, చూడండి ఒకసారి వెళ్ళి. బయట ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయిందండి, 7 o'clock అవుతుంది అనమాట. ఈలోపు అన్నయ్య వాళ్ళని అమ్మ స్టవ్ తీసుకుని వచ్చేసేమంది. కింద పెట్టి డైరెక్ట్ హీట్ అవుతుందని స్టాండ్ మీద పెట్టాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లో మనం ఇప్పుడు ఇది క్లోజ్డ్ అనమాట, డోర్ కింద ఉంటుంది. ఇది నేను హెల్ప్ చేయనా, ఓపెన్ కింద ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చెక్కలు పెట్టేసి దీంట్లో ఫైర్ వస్తుంది కదా. ఇదిగోండి మా హారిక పడుతున్న అవస్థలు. దీన్ని ఇది కూడా కాదు, వెలిగించినప్పుడు ఉంటుంది మనకి. చూడు, వెలిగించడమే పెద్ద టాస్క్, వీటిని ఇందులో అరేంజ్ చేసేస్తాను. నేనైతే దీని మీద బొగ్గులు పెట్టి చేసుకుందాం పొయ్యి మీద అనుకున్నాను. హారిక ఏమో ఈ చెక్కలు ఉన్నాయి కదా, నిజంగా చెప్పాలంటే ఈ చెక్కలు నేను పొయ్యి కోసమే ఉంచుకున్నానండి. ఇప్పుడు చాలా అవసరమైన టైంలో నాకే ఐడియా వచ్చింది. సరే అయితే వెలిగించు మేడం గారు. దేవుడికి దండం పెట్టుకుని చక్కగా వెలిగించని పోయి అలాగ అయిపోవాలన్నమాట. ఈరోజు వంట తిన్నామంటే ప్లేట్లు మొత్తం అయిపోవాలి ఈరోజు. బాగా లోపలికి పెట్టేస్తున్నావా? అంటే కొంచెం ఫ్రంట్కి ఇక్కడ వరకు ఫైర్ రావాలి కదా. సరే అయితే పెట్టయితే. కరివేపాకు కదా, కొంచెం కరివేపాకు కూడా కోసుకుందామండి. ఇలా చెట్టు ఉందనుకోండి, నేనైతే బకెట్లో పెట్టాను. ఆ బకెట్లో అంతా కిచెన్ వేస్టేజ్ వేసి పెడతాను అనమాట. కరివేపాకు సరిపోతుందిలే, చక్కగా పక్కన చెట్టు ఉంటే చక్కగా కోసుకోవచ్చు అన్నమాట. కరివేపాకు స్మెల్ బాగా వస్తుంది కదా చెట్టు దానివల్ల. అవును, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడే కడిగి పెట్టాను కదా, నలిగింది కదా స్మెల్, చెయ్యి కూడా వదలదు అసలు, అంతలా ఉంటుంది. అది ఉంచుదండి, ఆయిల్ వేడి చేయాలి, అది ఆయిల్ వేడి చేయాలన్నమాట. సరే ఎలా ఇప్పుడు ప్రాసెస్ చికెన్ కర్రీ లెగ్ పీసులు. లెగ్ పీసులు చూపించు. లెగ్ పీసులు అయితే అక్కడ ఉన్నాయి, అదే ఆయిల్ జాగ్రత్త. చాలా బరువు ఉంది. ఇదిగోండి, చికెన్ అయితే రెడీగా పెట్టేసి ఉంచాను. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో ముందు నైట్ ఉంచేస్తాను అనమాట. ఎందుకంటే బాగా త్వరగా కుక్ అవుతుందని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు అన్నీ వేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. అయిపోయిందా?
కొంచెం వెలిగిన తర్వాత అక్కడ పెట్టేసి అదే అందుకే. జాగ్రత్త. ఇంకా మా హారిక పొయ్యి వెలిగించడం మొదలు పెట్టింది. తను స్టార్ట్ చేసిన వెంటనే మనం కుకింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. లాస్ట్ టైం నాని మావయ్య వాళ్ళు మనము గుర్తుందా బాబిక్యూ అని బాబీ చెప్పి ఆంటీ ఉంది కదా, సుకన్య అత్తయ్య కూడా ఉంది సుకన్య కదా. అత్తయ్య కూడా ఉంది అప్పుడు. సుకన్య అప్పుడు కనపడలేదు వీడియోలోని. అప్పుడు అందరం ఎంత ఘోరమైన స్టంట్లు అంటే నెక్స్ట్ టైం మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాం మేము. హైదరాబాద్లో వీలైతే వీడియో షూట్ చేస్తాం మేము. మంచిగా ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నామండి. ఇంకైతే మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. హారిక హ్యాండిల్ చేయలేకపోయింది, ఇంకా నాకు తప్పలేదండి. ఇది ఎలా పైనుంచి పెడదాము? పెడితే మంట కుదరదు, లోపల నుంచే పెట్టాలి. జాగ్రత్త. స్టంట్ అని ఊరికే అనలేదండి నేను, నిజంగా పెద్ద స్టంట్స్ ఇవన్నీ. అవునా? మరే అంత ఈజీగా వంట అయిపోతుంది ఏంటి? పొయ్యి అంటే పూర్వకాలం చాలా బెస్ట్ అనిపిస్తుందమ్మా. పొయ్య గ్యాస్ అప్పుడు ఇంటికి పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, అంటే అమ్మ నానమ్మలు అలాంటి వాళ్ళు ఫస్ట్ లేవగానే లేస్తూనే పొయ్యి వెలిగించేసేవారు, మొహం కడిగేసుకుని వచ్చి అంతే నీళ్ళు కొండ ఒకటి పెట్టేసేవారు. ఆ తర్వాత ఇంకా వంటలు మొదలెట్టేవారు. కాబట్టి చల్ల గాలి, ఓన్లీ స్ట్రీట్ లైట్స్. బ్యాక్ సైడ్ మీకు కనబడుతున్నట్టుంది మమ్మీ బ్యాక్ సైడ్ ఓన్లీ స్ట్రీట్ లైట్స్. మాకు ఇటు సైడ్ అంతా లైటింగ్స్ ఇవన్నీ. అవును, మంచిగా అట్మాస్ఫియర్ చూస్తున్నారా, హెయిర్ కూడా ఎగురుతుంది, గాలి వేస్తుంది. అవును, ఒకవైపు మంచి చికెన్ కర్రీ, వేడి వేడి చికెన్ కర్రీ ఇంత చలిలో తింటే సూపర్. ఇంకా అసలు నాన్ వెజిటేరియన్ ప్లస్ అదే వెజిటేరియన్స్ కూడా వాళ్ళకైతే పన్నీర్ వాటితో బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మనం అన్నీ తింటాం కదా. కానీ కార్తీక మాసం అయిపోయింది మన సబ్స్క్రైబర్స్కి. నూరు ఊరిస్తున్నామేమో. మాకైతే కార్తీక మాసంలో కూడా అప్పుడప్పుడు ఇలాగో, ఎప్పుడైనా రేర్ కేసెస్. సరే, ఇదిగో ఇక్కడ పైన బొగ్గులు పెట్టాము. ఎంతవరకు వచ్చింది బంగారం? ఎంతవరకు వచ్చింది? జాగ్రత్త, చెయ్యి లోపలికి పెట్టుకో, కాలుతుంది. మీకు తెలియదు కదా కూర్చుని. నాకైతే ఏదో పూర్వకాలంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉందనుక. నాకంటే ఇలా చూసి చెప్పు. ఇలా ఏంటే పూర్వకాలంలోకి వెళ్ళిపోయినట్టుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పొయ్యి ఉండేది కదా, అమలాపురం అని. బాగుంటది తెలుసా, చాలా బాగుంటుంది. ఇక్కడ కన్నా మన రావులపాలెం సైడ్ కన్నా ఇంకా లోపలికి వెళ్తే ఊర్లు పల్లెటూర్లు ఇంకా బాగుంటాయి. చక్కగా ప్రతి ఇంటి దగ్గర మొక్కలు అవన్నీ డిసెంబర్ పువ్వులు అవి ఉంటాయి. మంట బాగా వస్తుంది తల్లి. ఇదిగోండి, ఇలా అరేంజ్ చేసుకుంటే చాలు. ఇది పొయ్యి అవసరం లేదు ఇంకా. చాలమ్మా, కొంచెం ఎదరికి పెట్టు, వెనక్కి వెళ్ళిపోతుంది మంట. కిందకి ఎదరికి లాగా కొంచెం, అది కరెక్ట్గా బొగ్గుల మీదకి అంటుకుంటే చాలు. బొగ్గులు అంటుకుంటే సరిపోద్ది. ఇంకా మనం రెడీ చేసేసుకోవచ్చు. చేసావమ్మా, పొగ వచ్చింది ఇంట్లోకి. ఇల్లంతా పొగమయం చేసావు కదా అమ్మ నువ్వు. ఫోన్లో ఇది కూడా ఒక్కొక్కసారి కొత్త ఎక్స్పీరియన్స్ మాట. అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి, కొన్ని. అవును, సరదాగా ఉంటుంది. మంచి కావాలంటే ఒక్కొక్కసారి తప్ప. తర్వాత డాడీ మన ఇద్దరిని తిట్టుకుని ఉంటే బాగానే ఉంటుంది. ఏమనర్లే, డాడీ సరదాగా చేసుకుంటుంటే ఎప్పుడు ఏమనలేదు. సరే అయితేని నూనె అయితే కాగాలండి. కొంచెం నూనె కాగితే హీట్ ఎక్కిన వెంటనే మనం కుండలో కొంచెం ఆ నూనె వేసుకోవాలన్నమాట. ముందుగానే వేడెక్కిన నూనె వేసుకోవాలా? అంటే మరి డైరెక్ట్ నిప్పుల మీద పెడతాం కదా, అవి బేట్లు అవి రాకుండా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఈ లోపల ఇక్కడ మనం ఏం చేయాలనేది చూపిస్తాను మీకు. ఆనియన్, ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్. ఇదే డిఫరెంట్గా ఉంటుంది హారిక. మొత్తం ప్రాసెస్ కూడా డిఫరెంట్గానే ఉందమ్మా. అవును, నేను ఇది చూడలేదు, నాకు కొత్త. కొంచెం ఎలాగో చికెన్ జాయింట్లో మనం కారం అది వేసాం, పసుపు కూడా వేసాం. కొంచెం పసుపు తక్కువ వేస్తున్నామా, కారం ఓకే, అంతే సరిపోతుంది. మరి కారం ఎక్కువైనా వీటిని ఇలాగా కలిపేయాలి. ఇవి ఇలా కలిపేసి, నేను కేవలం పకోడీ వేసినప్పుడు మాత్రమే చూసాను ఉల్లిపాయను కలిపి. అవునా? ఇప్పుడు కొత్తగా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. అమ్మా, ఆయిల్ తగ్గించాల్సింది హైలో ఉంది, నేను తగ్గించిన. కట్టేసా, అయిపోయింది.
ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలా? మొత్తం మిక్స్ చేసేది. దీంట్లోనే గరం మసాలా కూడా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర పొడి మొత్తం కలిపేసి ఈ చికెన్ ముక్కలు కూడా వేసేసి కొంచెం పెరుగు వేసుకుని కలిపేసుకోవడమే. ఆ తర్వాత దీన్ని కొండ వేసి డైరెక్ట్ ఉడికించేస్తారు అంతే కదా? ఆయిల్లో డైరెక్ట్ వేసేయాలండి ఇంగ్రీడియంట్స్. అమ్మా చాలా మంట అయితే బెల వస్తుంది, బయట వెచ్చగా ఉంది. చిన్నోడా వచ్చేసావా? నాన్న కెమెరామెన్ దా. నువ్వు తీస్తున్నావు కదా తల్లి, తిని. నేను మంటని ఎంజాయ్ చేస్తాను. అవునా? అన్నయ్య ఎస్కేప్ అయిపోతున్నా ఇట్రా. దయలో చూపించు ఒకసారి. ఏదైనా నీ టేకింగ్ కన్నా అన్నయ్య టేకింగ్ బాగుంటుంది. రామ్మా చిన్నోడా. టేక్ చేస్తాను. కళ్ళు మండిపోతున్నాయా? మంట వెలిగించేస్తున్నాను, మంచిగా వస్తుంది మంట. చూపించు ఒకసారి మంట. చూసారండి? వావ్. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలాలు మొత్తం అన్నీ A to Z వేయవలసిన అన్నీ వేసేసి పెట్టేశాను. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. ఇవ్వండి కొత్తిమీర కూడా వేసేసాను. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కలకత్తా స్టైల్లో చేస్తున్నాను కదా. ఏమా ఎంతవరకు వచ్చింది నీ పొయ్యి కూడా? అయితే కుండలు పట్టుకుని నడిసే. ఇదిగో అక్కడికి నడిసే కుండలు పట్టుకుని. 2 ఉండాలి. పట్టేస్తాయి అనుకుంటున్నాను. నడిసే ఎక్కువ చికెన్ ఉంది కదా తల్లి. నడిసే వస్తున్నాను. ఈ మసాలాలు కూడా పట్టుకుని నడిసే. వేస్తాను నడిసే. ఇది పట్టుకుని. సరిపోద్ది అనుకున్నాను. సరిపోయింది, పర్వాలేదు. ఒకసారి ఇలా చూపించిన నా దగ్గరికి నిప్పులు ఎలా ఉన్నాయంటే బాగా ఇదేదో బాగుంది కదా హారిక. ఒకసారి ఇటు వచ్చి చూపించిన ఆయిల్ వేసేసానండి. సెకకే హారిక ఆ చికెన్ కూడా తెచ్చే. ఇదిగోండి ఇందులో ఏమేమి వేస్తున్నానంటే స్టార్ ఫ్లవరు, ఎల్లుల్లిపాయలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, అలాగే లవంగాలు కూడా తీసుకురా తల్లి. లవంగాలు చూడు కబోర్డ్లో ఉన్నాయి. ఇవి కొంచెం వేగాలన్నమాట. చూపించుతాను. సీసా, పొడుగు సీసా ఉంటుందిరా. ఇప్పుడు చికెన్ వేసేస్తాను. 2 కుండలు జీడిపప్పులేనా? తెచ్చుకో అయితే. కొంచెం ఆయిల్ కూడా తీసుకొస్తావా? పడుతుందను. ఒక 4 వేసి ఇరుగ్గా లేకుండా ఖాళీగా ఉంటుందని 2 కుండలు పెట్టానండి. వేస్తావా? ఇందులో జీలకర్ర, కొంచెం యాలక్కాయలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు ఇవన్నీ ఆయిల్లో వేసాను. ఇది కలకత్తా స్టైల్లో చేస్తారు. మటన్ అయితే చేస్తారు, నేను చికెన్ కూడా చేస్తున్నాను. వావ్, మంట ఎలా ఉంటేనా? అవునా? అవునా? సరే వీళ్ళు కొంచెం ఆయిల్ని వాటర్ తీసుకొచ్చేదండి. చెంబుతోటి తీసుకొచ్చే, రాగి చెంబుతోటి. కొద్దిగా ఎక్కువ ఏమి వేయక్కర్లేదండి. కొంచెం మంట ఎక్కువగానే ఉంది. చూద్దాంలే అంత తగ్గుతుందేమో. నేను చెక్కగట్టి పట్టుకొస్తాను. ఒకసారి చూడండి. ఇది మంట అయితే భలే ఉంది కదా, వెచ్చగా ఉంది కదా అమ్మా. వెళ్ళి ఆయిల్ కొంచెం తక్కువ అనిపించిందని వేసాను. నీళ్ళు పట్టరా. ఇది కొంచెం వేగాలి, గరిటె తీసుకొస్తాను అంటున్నాను. 4 పచ్చిమిర్చి. నిప్పుల మీద కూర అదిరిపోయేటట్టే ఉంది. కలకత్తా స్టైల్ బాగుంది కదా తల్లి. రోజు నిప్పులే పోగు చేయాలి, అప్పుడు సరిపోతుంది. ఎక్కడ పెడతావు? ఈ రోజంటే ఏదో డాడీని బతిమలాడి పెట్టించుకున్నాం కానీ తిడతారు నాన్నగారు అయితే. కొంచెం మసిగుడ్డ తీసుకురా తల్లి. 2 కుండలు ఎందుకు పెట్టానంటే అండి, ఒక కుండ పెట్టుకుంటే సరిపోతుంది, అయితే ఇరుకు అవుతుందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సువాసన అదిరిపోయింది కదా. లేదు సరిపోయింది. కరెక్ట్గా అలా సెట్ అయిపోయింది. మనం అనుకున్నాం అంతే, కరెక్ట్గా అలా సెట్ అయిపోయింది.
ఏంటంటే నేను కొంచెం వేడి ఉంది కదా, వేడికి కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా మనకు కూడా. ఎప్పుడో అమావాస్యకి పున్నానికి పెడతాం మనం. ఇదిగోండి, నేనైతే జాయింట్లతోటి 2 కుండల్లో కూర వండుతున్నాను అనమాట, ఇరుకవుతుందని చెప్పేసి. చూసారా, మనకి కలకత్తా స్టైల్లో కుండలోనే హండీ కర్రీ మట్టి చేస్తున్నాను. చికెన్ కర్రీ, మటన్ అయితే వండుతారు వాళ్ళు, నేను ఇప్పుడు చికెన్ ట్రై చేస్తున్నాను. ఇంకోసారి మటన్ వండుదాం. ఈ శీతాకాలమే ఇలా పొయ్యిలు పెట్టుకుని చేసుకోవాలంటే బాగుంటుంది. ఏదైనా వెచ్చగా, బయట ఏమో చలిగా బాగుంది కదా నాన్న. ఇదిగోండి బాగా వేగింది. ఇందులోనే నేను కొంచెం ముందు జీలకర్ర, ఒక పాయి ఎల్లుల్లిపై వేసేసుకుంటున్నారు. తినీ పళ్ళం అయితే అలా వేసుకోండి, నేనైతే కొన్ని రేకల మట్టుకి వేసాను. కొంచెం నీళ్ళు చుక్కలేద్దాం. వేసేసాను. ఇప్పుడు ఈ నిప్పుల మీద ఉడకాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది, చూడండి బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ముక్కలైనా వండుకోవచ్చు, నేనైతే ఇంకా ఇది వండుతున్నాను అనమాట. ఇంకా పక్కన పెట్టుకోవచ్చు, ఇంకో ప్లేట్ తెచ్చుకొని. ఈ సెగ సరిపోతుంది నాన్న, కొత్త బొగ్గులు ఏమైనా ఉంటే యాడ్ చేద్దాం, లేకపోతే ఉడికిపోద్ది. చపాతీ కూడా ఇందులోనే కాల్చేసుకుందాము అనుకుంటే కనుక మనం అలా చేయాలి, వేద్దామండి. ఓకే, చాలా సెక్ వచ్చేస్తుంది, సరిపోతుంది మనకి. పులకాలు కూడా దీని మీదే కాల్చేసుకోవచ్చు. మంట ఇదిగో చూపించేలారా, కొత్త బొగ్గులు వేసాం కదా, మంట చూడు ఎలా వస్తుందో. ఇది ఏదో బాగుంది, దీంట్లో రొట్టెది వేసుకున్నా కూడా పెళ్ళే కాలుతుంది. మా బిట్టు కూడా రెడీగా ఉన్నాడు. అసలు మా హారికమ్మ అంటుందండి, ఇంకా డైలీ ఇలాగే చేసేసుకోవాలంట. చలి కాసుకోవడానికి బాగుంది, వెచ్చగా ఉంది కదా. ఇంకొంచెం వాటర్ వేస్తాను. ఫోటో తీసారా? ఇప్పుడు మన కార్తీక మాసానికి మనకు సంబంధం ఏమీ లేదు, ఇంకా మరి మామూలుగానే తినేస్తున్నాం కదా ఎప్పుడైనా. కొంచెం వాటర్ వేసానండి, కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది, కూర ఇంకా ఉడకాలనిపించింది. ఇది చూసాం కదా, దీని సంగతి కూడా చూసేద్దాం. వావ్, ఎలా ఉంది నాన్న? బాగుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. వద్దు ఇంకా వేడేనా. దీంట్లో మనకి చక్కగా కాదు, మీరు ఏమైనా స్నానాలు చేస్తారంటే వేడి నీళ్ళు కూడా పెట్టేయచ్చు దీని మీద, అంత బాగున్నాయి. జాగ్రత్త అమ్మా. ఇంకేం చేయదులే, దానికి తెలుసు, మనకన్నా తెలివైంది అది. కొంచెం 2 ఒకటే ఇరుకైపోతుందని పెద్ద కుండలో వండుదామంటే అది వెజ్ వండట్లేదు, ఇవి ఆల్రెడీ నాన్ వెజ్ వండిన కుండలు అన్నమాట. అందుకని ఇందులో వండుతున్నాను అనమాట. అంత వేడిగా ఇప్పుడు నువ్వు చపాతీలు చేసేస్తున్నావా? చెల్లి చూడు ఏం చేస్తున్నావు. ఏం బయట ఏమో వెదర్ చల్లగా ఉంది, అది చూసావా దాని తెలివితేటలు. మంట పెట్టామని ఇక్కడ, అక్కడ వేసిన దాని పక్క మీద పడుకోకుండా వేరేగా వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి పడుకుంది. అవును, కొన్ని బొగ్గులు యాడ్ చేశాను రా, ఇంకా చక్కగా ఇంక దీని మీదే కాల్చిచ్చని ఈ చపాతీలు కూడాని. మరే సెక మామూలుగా లేదు. ఇంతకీ కింద పెట్టిన కర్రలు అయిపోయినాయి. అది పెద్దమ్మల్లో బాగా చేసుకున్నప్పుడు కొన్ని కర్రలు అవి మిగిలితే ఇచ్చింది. ఏదైనా మొక్కలకి ఏమైనా నీకు తెలియదు కదా అసలు, ఎప్పుడు పొయ్యి వెలిగించేటప్పుడు నువ్వు ఉండేవాడివి. ఈసారి చెల్లి వెలిగించింది. ఎలా ఇచ్చారా వంటలో? అవునా, వావ్. కానీ ఈ చలికాలంలో ఇలా ఉడుకుతాం అయితే ఫస్ట్ టైం చూసావా అసలు కుండలో వేడి నీళ్ళు కాసుకోవచ్చు. బొగ్గులు మనం కొత్తగా యాడ్ చేస్తూ ఉంటే అలా అంటుకుపోయి బాగుంటుంది మనకి. ఏటక్క సువాసన వచ్చేస్తుందా?
మీరు వారం రోజులు ఆగాలి. మా తోటకోళ్ళు నోరు ఊరిపోతుంది ఆ సువాసన కంట అక్కడ. అవునా? ఏ బాగుందక్క, బొగ్గులు చిక్కడిగా మంట ఎంత బాగా వచ్చేసిందో ఒకసారి వెలిగితే. చల్లగా బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అదే అంటుంది హారిక. టేస్ట్ బాగుంటుంది. అదే హారిక గొడవ పెడుతుంది. సరేలే అని ఇంక ఇలా ప్లాన్ చేశాను అనమాట. బాగుంది కదా, మంట కూడా బాగా వస్తుంది. అయిపోతుంది ఇంకా తీసేసి. నెట్టుది ఉంది కదా, మనం ఇది చికెన్ కాల్చుకునేది ఉంది కదా, అది తెచ్చేస్తే దాని మీద మనం చపాతీలు చేసేసుకోవచ్చు. నువ్వు బయట మామూలుగా పొయ్యి మీద అటు ఇటు కొంచెం కాల్చేసి తీసుకొచ్చేసి ఇక్కడ కాల్ చేసుకుంటే అయిపోతుంది. దాన్ని నాకు ఇచ్చేసి ఉండలు, నేను చపాతీలు ఫాస్ట్గా చేసేసుకుంటాను. అయిపోయినాయి అమ్మా. ఇంకా మీరందరూ వేడి వేడిగా 2 చపాతీలు తింటారో 3 తింటారో మీ ఇష్టం. మీకు కావాల్సిన చపాతీలు చేశాను. ఎంజాయ్. పొయ్యి మీద కర్రీ ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, నీకోసం ఈ రెసిపీ. అన్నయ్యలకి ఇష్టమే. ఈసారి మళ్ళీ 31st పెట్టుకుందామా? బాగుంది. నిజమే, అప్పుడు పెద్ద కుండ తీసుకోవాలి. ఇంకో ఉంది మన దగ్గర ఉంది చేద్దాం. రైస్ వేరే దాంట్లో అదే దమ్ వేసేసుకోవాలి. అయిపోద్ది, 2 సెకండ్లు అయిపోద్ది. సెక తగ్గించాలి అప్పుడు. ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇనుము కదా అవును కాబట్టి అందుకనే వేడి అలా ఉంది దానికి. అవునవును. అయిపోయిందండి. కూర అయితే ఉడికిపోయింది. లైట్ ఫ్లాష్ ఆన్ చేయి. ఫ్లాష్ ఆన్ చేస్తే తెలుస్తుంది అలా. ఇదిగోండి, కూర అయితే ఉడికిపోయింది. ఇంకా మనం తీసుకెళ్ళిపోదాం. ఇది కూడా ఇదిగోండి, ఇంకా అయిపోయిందండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా తీసుకెళ్ళిపోవచ్చు. పొయ్యి మంచి తీసేసిన తర్వాత కూడా ఎలా ఉడుకుతుందో చూడండి. గ్యాస్ కూడా మంచిగా అది వేడిగా ఉడుకుతుంది. లోపల చూడు కొత్త కొత్తలు ఆడిపోతుంది. ఇంకా అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేద్దాం. ఇప్పుడు చపాతీ కాల్చు. ఇదిగోండి, లోపలికి వచ్చేసాను. ఇంకా లోన్ కాల్చేస్తున్నాను అనమాట. లేట్ అయిపోతుంది కదా అని. ఇంకా బొగ్గులు మంట కూడా బయట కూడా వస్తుంది కదా తల్లి. ఇంకా అటు ఇటు చేసేస్తే అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. కానీ చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలా స్పీడ్గా అయింది. గ్యాస్ స్టవ్ మీద ఇది ఆరిపోయింది, పెరుగుతుంది. ఇది కూడా అటు ఇటు కాల్చేది. చాలా స్పీడ్గా అయింది. గ్యాస్ స్టవ్ మీద కంటే చాలా స్పీడ్గా అయింది. అది నువ్వు చెప్పట్లేదు, మింగేస్తున్నావు. అది గ్యాస్ స్టవ్ మీద అది అంటలేదు. నిజంగా చాలా బాగా అయిపోయింది. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ 50 మినిట్స్ అంతే. బొగ్గులు రెడీ చేసుకోవడం అయిపోవడం. చపాతీస్ అయిపోతాయి. కర్రీ టేస్ట్ బాగుంది. మనం లైట్గా ఉప్పు చూసాం కాబట్టి. ఇదిగోండి, మొత్తమే చేసేసాను. బయట పాలు కాస్తున్నాము. ఎందుకంటే చక్కగా నిప్పులు ఇంకా ఉన్నాయి. పాలు అయితే కాయేస్తుంది అనమాట. చూపిస్తాను ఒకసారి చూడండి. పాలు పొయ్యి మీద పెట్టింది. వెలే అనిపించింది మాకైతే. అక్కడ కాపలా హారికని పెట్టాను. పాలు ఇట్టే పొంగొచ్చేస్తున్నాయని చూడండి. అదేమో సెల్లో సాంగ్ పెట్టుకుంటే సినిమా చూస్తుంది బృందావనం. అయితే మట్టికి చక్కగా పాలు కూడా కాగిపోతున్నాయండి. వెచ్చగా బెలంది. చలిగాలి తిరిగిపోయింది. ఇంకా నడిచేయండి, లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇంకా బయట నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇదిగో చూడండి ఒకసారి వడ్డించడం. సాయి దానా, ఇదిగోండి హండీ కర్రీ. హారిక మూవీ ఆఫ్ చేయమని, మరి వాయిస్ వెళ్ళిపోతుందేమో. హారిక నువ్వు అక్కడ కూర్చుని తింటావా పాల దగ్గర? దానా వేడివేడిగా వేడివేడిగా తినేసారంటే అంతే మరి. ఇంకా చేసుకుని రండి. కలకత్తా స్టైల్లో కర్రీ కాబట్టి ఎండుమిర్చి కూడా వేస్తారండి. కలకత్తా స్టైల్లో అయితే ముందు ఆయిల్లో కొంచెం, నేను అది మిస్ చేశాను. నాకు ఎందుకు అంటే హీట్ ఎక్కేసింది దెబ్బకి. బెలే అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ బొగ్గులు తెచ్చుకుని మళ్ళీ చేసుకోవాలి. దాని నాకు చూపించు. హారిక జీడిపప్పు వేసేసింది. నేను పేస్ట్ వేద్దాం అనుకున్నాను. ఇదిగోండి
నా ప్లేట్ నాకు ఇస్తే నేను టేస్ట్ చేస్తా. చెల్లి కూడా ఇదిగో నువ్వు కూడా తీసుకో. హారిక దా తల్లి నువ్వు అక్కడ తింటా చూడు. దా మావయ్య నువ్వు కూడా వచ్చేసే. చూడు నాన్న ఈ కర్రీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అంటే కొంచెం తెలుస్తుంది నీకు తేడా. కొండలో ఉంటుంది ఎప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుందమ్మా. గ్రేవీ పలుచగా ఉంటే మీరు రోటీలో బాగా తింటారని కొంచెం ఇలా చేసి పెట్టాను చిన్నోడికి. ఇది తీసేస్తారా? ఇది మొత్తానికి ఇడిపోయింది చూడండి. కొండలో వండేవన్న మాటే కానీ మొత్తానికి చికెన్ చూసారా మొత్తం చూడనా. అవును బాగా కుక్ అయిపోయి అందులోని కొండలు అంటే చాలా సగం ఉంటుంది కదా వేడి. 31st మనం బిర్యానీ వేసుకోవాలి. పెద్దమ్మలకు నోరు ఊరిపోతుందండి. అంతే పెద్దమ్మ అయితే పాపం మరి కార్తీక మాసం కదా వాళ్ళు తినట్లేదు. నిమ్మకాయ వేసుకో. ఇది కూడా వేసుకో. అయ్యో వస్తున్నాయా? ఇదిగో పట్టుకెళ్ళిపో. ప్లేట్ నువ్వు పట్టుకెళ్ళిపో. నీకు కావాల్సింది పట్టుకెళ్ళిపో. ఓకేనా? లెగ్ పీస్ అన్నావు కదా తీసుకో. మాకైతే అండి అది ఎలా ఉంది నాన్న టేస్ట్ చెప్పు మరి. సరే అయితే నువ్వు బయటికి వెళ్ళి చూడు, నేను కూడా తింటాను. అయ్యో చూడు పాలు పొంగనివ్వకో. అవునా? నేను కూడా కొంచెం నిమ్మకాయ పిండి గింజలన్నీ నాకే పడుతున్నాయి. పొయ్యి మీద వంట అంటే అంతే వస్తుంది. ఇలా ఒక ఉల్లిపాయ తీసుకొని, నేను ప్రతిదీ చెప్తున్నానని కాదు కానండి, ఇలా తింటే ఒక ముక్క తీసుకొని పూట తీసుకొని ఏముందరా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందమ్మా. అది కొండలో ఉండడం వల్ల కొండలోనే ఉండేది కదా, గుబ్బిపోయింది కదా. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. స్మూత్ ఫ్లేవర్ ఉంటుంది. వాళ్ళైతే ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నారు పాయిలాగా. నేను ఇదిగో రేకలు వేసాను. నేను వేసారు, నేనైతే వేయలేదు. వేయలేదు. ఎండుమిర్చి కూడా వేసారు. అంతే ఇంకా ఎల్లుల్లిపాయ చాలా బాగుందిరా. నిజమే కదా. అంటే అన్ని ఏరియాలో కొన్ని మనం మసాలాలు యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే మనకు నచ్చకపోవచ్చు. మనకు తగ్గట్టుగా కొంచెం ఆ పద్ధతిలో మార్చుకుని చేసుకుంటే బాగుంటుంది, నచ్చుతుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో. బొగ్గుల పొయ్యి మీద బయట దెబ్బకి ఇంక మాకు చలిపోయింది ఆ నిప్పుల దగ్గర ఉన్నసరికి. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఈసారి నెక్స్ట్ టైం బిర్యానీ వేసి చూపిస్తాను మీకు. 31st ఎప్పుడో వేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పొయ్యిలో ఉన్న వాళ్ళు పల్లెటూరులో అయితే తప్పకుండా చక్కగా ఇలాగా పెట్టేసుకొని హ్యాపీగా వండుకోవచ్చు. మాకు ఒక గిన్నె సరిపోయింది కదా నలుగురికి. ఇంక ఈ గిన్నెలో కర్రీ ఉంది జాయింట్లోనే, మీకు నచ్చిన వేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.